సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు జిల్లా ప్రస్తుతం మనం పుంగనూరులో ఉన్నాం. పుంగనూరులో ఒక మనకి బీసీవై పార్టీ అధినాయకులు అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి నివాసం దగ్గర అయితే మనం ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఒక దాదాపు 43 రోజులుగా ఒక మహాయజ్ఞం అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనతో అర్చకులు కూడా శ్రీహరి శర్మ గారు మనతో ఉన్నారు. ఆ యొక్క యజ్ఞం ఏంటి, ఆ యొక్క యజ్ఞ విధి విధానాలు ఏంటి, ఆ యొక్క పరిహారం ఏంటి, ఎందుకు చేస్తున్నారు అనేసి యొక్క శ్రీహరి శర్మ గారు స్వామివారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అక్కడ స్వామివారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఇంతవరకు మనం ఎక్కడ చూడని విధంగా కని విని అరగని రీతిలో ఆ అమ్మవారి దీక్షను అయితే చేస్తున్నారు. ఆ స్వామివారు మనతో ఉన్నారు, శర్మ గారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. స్వామి నమస్కారం. మిమ్మల్ని కలవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క మహాయజ్ఞాన్ని అయితే తలపెట్టారు. చెప్పండి స్వామి, యజ్ఞం గురించి మీ మాటలో విషయాలు చెప్పండి. దాదాపుగా 43 రోజుల పాటు పుంగనూరు గ్రామంలో భారత చైతన్య యోజన పార్టీ రాష్ట్రాధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి యాజమాన్యంలో ఈ మహత్తరమైన దివ్య సత్ర యాగము నిన్నటి పూర్ణాహుతితో సుసంపన్నమైనది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా విశేషమైన 6 కల్పాలతో ఈ యజ్ఞం నెరవేరింది. మొట్టమొదటిసారిగా లక్ష్మీ గణపతి కల్పము, అదైన తర్వాత 11 రోజులు శ్యామలా కల్పము, 5 రోజులు పాశుపత కల్పం శివుడికి, అదైన తర్వాత సుదర్శన కల్పం మహావిష్ణువుకి 6 రోజులు, అదైన తర్వాత ఆంజనేయ స్వామిని ఉద్దేశించి 6 రోజులు, అదైన తర్వాత చండీ కల్పం సంపుటీకరణయుక్తంగా చండీ హోమంతో 9 రోజుల పాటు ఈ 42 రోజుల మహాదీక్ష చాలా అంగరంగ వైభవంగా నెరవేరింది. భారతదేశంలోనే మొదటిసారిగా 42 రోజుల పాటు ఏకకాలంలో ఇంతమంది ఋత్విజులు వేద పండితులందరూ చేరి చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి యజ్ఞం. యజ్ఞయాగాదులు సామాన్యంగా ఎక్కడో బయట జరుగుతూ ఉంటాయి, కానీ వారి స్వగృహంలో ఇంత పెద్ద ఏర్పాట్లు చేసి ఈ యజ్ఞం నెరవేరడం అంటే ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఈ యజ్ఞం యొక్క విశేషమైన సంకల్పం వారి యొక్క మనోభీష్టములు నెరవేరి ఈ దేశము రాష్ట్రము చల్లగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, రైతులందరూ బాగుండాలి, గో సంపద బాగుండాలి, మన సనాతన సంస్కృతి బాగా అభివృద్ధి చెందాలి అని విశ్వకళ్యాణ హేతుభూతువుగా వారు ఈ యొక్క యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ యజ్ఞము 42 రోజుల పాటు విశేషమైనటువంటి వేద పండితుల సమ్ముఖంలో యజ్ఞమంతా కూడా సుసంపన్నమైనది. నిన్నటి రోజు సాయంత్రము మహాపూర్ణాహుతితో యజ్ఞం సమాప్తమైంది. ఈ రోజు ఉదయం ఇప్పుడు అమ్మవార్లను ఉద్వాసన చేసే కార్యక్రమం, మరలా సాయంకాలము సీతా కళ్యాణము 5:30 గంటలకు ఏర్పాటైంది. ఈ విధంగా ఈ 42 రోజుల కార్యక్రమములు దిగ్విజయంగా పుంగనూరులో శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి స్వగృహంలో వారి యొక్క యాజమాన్యంలో వైభవంగా జరిగింది. స్వామి, ఈ యొక్క సీతాదేవి కళ్యాణోత్సవము అది ఏ విధంగా ఉంటుంది స్వామి? సీతా కళ్యాణం అంటే మనకు ఇప్పుడు శ్రీరామచంద్రుడు అయోధ్య నగరంలో బాలరాముని రూపంలో ప్రతిష్ఠితుడయ్యారు. ఆ యొక్క సుసందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు సాయంకాలము సీతా కళ్యాణము, స్వామివారి యొక్క విగ్రహాలు వేంచేసి ఉన్నారు ఇక్కడ, వారిని ఇక్కడ ప్రతిష్టాపన చేసి విశేషమైనటువంటి అలంకారాలతో వేద పండితుల మధ్యలో మహాగణపతి పూజ, పుణ్యాహవాచనము, తదనంతరము స్వామివారి యొక్క కళ్యాణోత్సవం. ఈ కళ్యాణానికి విశేషంగా భద్రాచలం నుండి భక్తులందరికీ కూడా ప్రసాదాలు వచ్చాయి. వారందరికీ స్వామివారి యొక్క ఇక్కడ ప్రసాదాలు వచ్చాయి. ఆ ప్రసాదాన్ని రాత్రి భక్తాదులందరికీ కూడా అందజేయడము జరుగుతుంది. ఇలాంటి యాగము అయితే దాదాపు అయితే మేము కూడా ఇలాంటి యాగము ఇక్కడ ఎక్కడ కానీ చూడలేదు. ఫస్ట్ టైం ఎంత భారీ ఎత్తుగా ఈ యాగం చేయడం ఫస్ట్ టైం.
ఆ. అందులో మీ చేతుల మీదుగా జరగడం చాలా నిజంగానే చాలా అదృష్టంగా భావించాలి స్వామి. చాలా సంతోషం. ఇంకేమో ఉన్నాయి స్వామి? ఈ కళ్యాణం తర్వాతే మళ్ళీ ఏం కార్యక్రమం? కళ్యాణం తర్వాత మరలా మనకు రేపు సాయంత్రము భారత చైతన్య యోజన పార్టీ మరియు ఈటీవీ యొక్క సమన్వయంగా ఇద్దరు చేరి కార్తీక దీపోత్సవాన్ని పుంగనూరు పట్టణంలో ఆయోజనం చేయడం జరిగింది. అశేషమైనటువంటి భక్తుల యొక్క సమ్ముఖంలో కార్తీక మాసము దీపారాధనకు చాలా విశేషము కాబట్టి ఆ దీపారాధనను రేపటి రోజున సాయంకాలము విశేషంగా వారి యొక్క క్షేత్రంలో ఈ యొక్క దీపారాధనతో ఈ యొక్క కార్యము సుసంపన్నం. ఆ దీపారాధనలో దాదాపు ఏ కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ అమ్మవారికి సంబంధించి? ఆ దీపారాధనలో విశేషంగా సంకల్పము, గణపతి ప్రార్థన, వేద మంత్రోచ్చారణల మధ్యలో ఈ కార్తీక దీపోత్సవము రేపటి రోజున సాయంత్రం నెరవేరబోతుంది. ఇంతమంది వేద గ్రహీతలు రావడము, అందులో పుంగనూరులో ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం.